ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక మా అన్ననైతే ఒలలో ఎత్తుతున్నాడు, చూస్తున్నారు కదా. మొత్తం ముళ్ళు నాసం ఉంది ఫ్రెండ్స్. ఆ ఒలకైతే మొత్తం ముళ్ళు నాసు ఉంది. ఇగో ఇదంతా ముళ్ళు నాసు. ఇగో ఇట్లనైతే మొత్తం చెరువు మొత్తం ఉన్నది. ఇంతకుముందు షార్ట్లో పెట్టినా కదా, మీకు కామెంట్ చేయండి ప్లీజ్. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అన్ననైతే బొచ్చ చేప తీస్తున్నాడు చూడండి. ఒల మొత్తం ముళ్ళు నాసు పట్టేసింది. ప్రతి ఒలకి ఇదే ముళ్ళు నాసు. ఎట్లా తీస్తున్నాడో చూడండి మా అన్నని అయితే బొచ్చ చేప. ఫస్ట్ బొచ్చలే పడతాయి అంట ఫ్రెండ్స్ ఒలలు వేసినప్పుడు. తర్వాత బంగారు తీగ, రౌటలు అవన్నీ పడతాయి అంట. ఫస్ట్ మనము చేపలు ఉన్న చిల్లర ఒలలు వేస్తే ఫస్ట్ బొచ్చలే పడతాయి అంట. ఇప్పుడు నీళ్ళైతే కొంచెం తక్కువైనాయి, సమ్మర్ కదా. మా అన్ననైతే ఒలలు సాఫ్ చేసుకుంటా మళ్ళీ ఎత్తుకుంటున్నాడు. మళ్ళీ తర్వాత రోజు చేసేందుకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అయినా కానీ ఎంతగానో కట్టెలు ముళ్ళులు అన్నీ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇగో ఇది రౌటన్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది అంటే అంత కలర్ఫుల్గా ఉంది. నాకైతే ఈ చేపను చూడగానే ఫుల్ నచ్చేసింది. మీలో ఎంతమందికి రౌట చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎంతమందికి ఇష్టమో, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోకైతే. ఈ చిల్లర మొత్తం అన్ని రౌట చేపలు తీస్తున్నాడు మా అన్న ఇప్పుడు. మొత్తం రౌట చేపలు అన్నీ సూపర్గా ఉన్నాయి. చూసేందుకైతే అంత కలర్ఫుల్గా ఉన్నాయి. నాకైతే మస్తు నచ్చినాయి. ఇక చెరువు వ్యూ మొత్తం ఇట్లుంది ఫ్రెండ్స్. మళ్ళీ రౌట చేపని తీస్తుండు మా అన్న. మీకు రౌట చేపల పులుసు ఇష్టమా, ఫ్రై ఇష్టమా కామెంట్ చేయండి. మన ఛానల్లో రౌట చేప పులుసు, మళ్ళీ బొచ్చ చేప పులుసు రెసిపీ అయితే ఉంది, మీకు కావాలంటే చూడండి. మా అన్ననైతే చేప తీస్తున్నాడు, ఎట్లా తీస్తున్నాడో చూడండి. మా బావనైతే చిక్కం రెడీగా పట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే ఇవి ఒలలు ఎత్తుకుంటున్నాడు కదా, పుట్టిళ్ళకి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. పుట్టిల్నే చేపలు వేసుకుందామని అంటే మొత్తం అవి మొత్తం చిత్తేస్తున్నాయి మొత్తం నీళ్ళు మా మీద. అవి అట్లా దుంకుడుకు మా ఫేస్లో మొక్కల మీద, ముగ్గురు మొక్కల మీద మొత్తం వాటరే, చల్ల నీళ్ళు మొత్తం మా మొక్కలు కడిగేస్తున్నాయి చేపలు. అందుకోసం వెంటనే ఇట్లా కాదని చెప్పేసి మా బావని అయితే వెంటనే చిక్కంలో వేసుకుంటున్నాడు. ఇదైతే రేషం కట్టోల ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు సేమ్ ప్లేస్లో 2 times వేసిర్రు, ఒక్క చేప కూడా పడలేదంట. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో వేసిర్రు, 5 చేపలు అయితే పడ్డాయి. ఒక బొచ్చనైతే తెంపుకోపోయింది, అది ఒక 20 కిలోల వరకు ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, నువ్వు వచ్చినావు ఎలా విషయమేమో, ఈ ఒలకు మొత్తం ఈరోజు అయితే చేపలు పడుతున్నాయి, అన్నీ రౌటలే పడుతున్నాయి అని చెప్పి అంటున్నారు. నాకైతే ఫుల్ ఖుషి అనిపించింది. ఇగో మా అన్ననైతే మొత్తం ఒలలు ఎత్తుకుంటున్నాడు. మా బావనైతే పిలాచి చేపలు తీస్తున్నాడు చూడండి. మేము ఇంతకుముందు ఫస్ట్ రోజు చెరువు తీసుకున్న ఫస్ట్ రోజు ఒలలు వేస్తే మా బావ మా తమ్ముడు అయితే ఇద్దరు వేసిర్రు. ఒలలు వేస్తే మొత్తం పిలాచిలే పడ్డాయి ఫ్రెండ్స్. 1.5 వరకు మొత్తం పిలాచిలే పడ్డాయి. ఆ పిలాచి చేపలు తీసుడుకు వాళ్ళ చేతులు అయితే మొత్తము అన్నం తినడానికి రాలేదు, అట్లా కోసుకుపోయినాయి. ఎందుకంటే పిలాచి ఈకలు మొత్తం ముళ్ళు ముళ్ళు ఉంటుంది, మీరు చూసే ఉంటారు. పిలాచీలు మీ సైడ్ ఏమంటారేమో నాకు తెలియదు, మీరు కామెంట్ చేయండి. జిలేబీలు కూడా అంటారంట, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి, తెలుసుకుందాం. ఈ చేపలు తీయడం రాకపోతే కూడా కష్టమే ఫ్రెండ్స్. అది ఎట్లా కొట్టుకుంటుంది చూస్తున్నారు కదా. అట్లా కొట్టుకున్నకు మనకు దెబ్బ తగులుతుంది. మా అన్న ఏళ్ళకైతే దెబ్బ తగిలింది అట్లా కొట్టుకున్న కొద్దీ. ఇట్లా బురద జిత్తేస్తున్నాయి. అందుకోసం మా బావ వెంటనే చేపలన్నీ చిక్కంలో వేసుకున్నాడు, చూసిర్రా. ఇగో ఇన్ని చేపలు అయితే పడ్డాయి. మా అన్ననైతే ఇంకొలలు ఎత్తుతున్నాడు. రేపు ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం.